Hi, hello, namaste, Andy. Welcome back to my YouTube channel. This video is very special to all our women అనమాట. సో యాక్చువల్లీ ఇది మనకు జాన్ ముందు జరిగింది. ఐ మీన్ ఇయర్ ఎండింగ్ అనమాట. 2023కి December 31 రోజు జరిగింది. సో సండే ఆ రోజు. సో అందరూ ఇలాగా నారీ శక్తి సమ్మేళనం తిరుపతి విభాగం అనమాట. సో ఈ నారీ శక్తి సమ్మేళనం ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్లో జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో కండక్ట్ చేస్తూ ఉంటారు. మేబీ మీ డిస్ట్రిక్ట్స్లో జరిగినప్పుడు మీరు వెళ్ళుంటారేమో. సో ఇది మా డిస్ట్రిక్ట్ తిరుపతిలో జరుగుతుంది. అందుకని చెప్పి ఈరోజు మేము స్పెషల్గా ఇక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యామన్నమాట. ఎలా ఉంటుంది ఏంటి చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. సో ఆబ్వియస్లీ మన నారీ బేరీ మీటింగ్ అంటే డెఫినెట్గా బాగుంటుంది. ఎంతమంది ఉమెన్స్ వచ్చారంటే అసలు చాలా బాగా అనిపించింది అనమాట. వాళ్ళ స్పీచెస్ కానీ కొందరు చెప్పిన స్పీచెస్ అయితే వెరీ ఇన్స్పైరబుల్. అండ్ మనం ఒక క్షణం అవును కదా, నిజమే కదా, ఇదంతా ప్రజెంట్ జరుగుతుంది కదా అన్న ఒక థాట్లోకి వెళ్ళిపోతామన్నమాట. చాలా బాగా చెప్పారు. ఒక ఇద్దరు ముగ్గురు అయితే మాత్రం నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయానమాట. సో మనం దీనికి వెళ్ళడానికైతే ఒక ముందైతే కొంచెం ప్రిపరేషన్స్ ఉంటాయి కదా. సో ఒక అవుట్ఫిట్ వేసుకోవాలనుకున్నాను. బికాజ్ ఇది అంతా ఉమెన్సే కదా, ఎక్కువగా శారీస్లోనే వస్తుంటారనమాట. బట్ నేను శారీ అంతసేపు క్యారీ చేయలేదని చెప్పి ఒక మంచి కుర్తీ సెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో జస్ట్ మీకు ఒక రివ్యూలా చెప్తాను. ఈ కుర్తీ సెట్ చాలా రీజనబుల్ ప్రైస్లో అండ్ చాలా బాగుందనమాట. క్లాత్ కానీ ఎవ్రీథింగ్ ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను. సో నాకు జస్ట్ 689 రూపీస్కి పడింది అనుకుంటాను. టోటల్ కుర్తీ సెట్ డబల్ వర్తి అనిపించింది అనమాట. అండ్ టోటల్ సెట్ వచ్చేసింది. ఆ ప్రైజ్కి మనకు ఒక టాప్ కూడా రాదండి. ఇది టోటల్ మనకు కుర్తీ సెట్ వచ్చేసింది అనమాట. అండ్ అలా అని చెప్పి ఏమి క్లాత్ కూడా ఏదో పిచ్చి క్లాత్ కాకుండా చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఈ అవుట్ఫిట్ అయితే ఈరోజు నేను రెడీ అయిపోయాను. అండ్ వీ స్టార్ట్ అనమాట. సో డెఫినెట్గా ఒక టైం పడుతుందండి ఎక్కడి నుంచైనా వెళ్ళాలంటే. ట్రావెలింగ్ ఈజ్ కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. బికాస్ మాకేంటంటే ఇప్పుడు హైవే వేస్తున్నారు కాబట్టి సో వేరే దారిలో వెళ్ళి మేము నార్మల్ వే కాకుండా ఈసారి ఎక్కువ ట్రాఫిక్ ఉందని చెప్పి ఇంకో వే అనమాట, వెంకటగిరి రూట్లో నుంచి తిరుపతికి వెళ్తున్నాం అనమాట. సో డ్రైవ్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఫుల్ అసలు నాకు ఇంతవరకు తెలీదు వెంకటగిరి సైడ్ అంతా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా అక్కడక్కడ అలా వాటర్ స్టోరేజ్ ఉంటుందంట. సో చాలా బాగా అనిపించింది. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది అనమాట. సో మేమైతే డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. సో అక్కడక్కడ వాటర్ స్టోరేజ్ చూసుకుంటూ పక్షులు, కొండలు, క్లైమేట్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. సో ఎలాగైతే మేము మంచిగా రీచ్ అయిపోయామనిపించాము. సో మనకు ఎయిర్పోర్ట్లో మనకు 80 పడిందని మనందరికీ తెలుసు కదా. నేనైతే ఫస్ట్ టైం కాలేజ్ చూస్తున్నాను. సో ఆ రూట్లో ఎప్పుడు వస్తూనే ఉంటాము, బట్ స్పెసిఫిక్గా కాలేజ్ చూడం కదా వెళ్ళి మరి. సో ఈ రూట్లో ఏంటంటే మనకి కాలేజ్ ఆన్ ద వేనే వస్తుందన్నమాట. సో కాలేజ్ ఎంత మంచిగా ఉందంటే ఆల్రెడీ ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఉంది అండ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ న్యూ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. సో ఇది మనకు ఏంటంటే ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలి. సో అంత డెవలప్ అయిపోయిందని చెప్పను కానీ బట్ స్టూడెంట్స్ అయితే మంచిగా ఉన్నారు అండ్ స్టాఫ్ కూడా బాగుంటుందని చెప్తే విన్నానమాట. సో ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయాము నారీ శక్తి సమ్మేళనం తిరుపతి విభాగ్కి. సో ఇది మనకు తిరుపతిలో తిరుచానూరులో జరిగింది. జస్ట్ అమ్మవారు గుడికి ఒక స్టెప్ ముందే అనమాట. ఈ కళ్యాణ మండపం లాగా ఉందన్నమాట. అక్కడ వెళ్ళి ఈ నారీ శక్తి సమ్మేళనాన్ని సెలబ్రేట్ చేశారు. అంతా కూడా మన తెలుగు సాంప్రదాయానికి నిదర్శనంగానే ఇవంతా జరుగుతుందన్నమాట. ఈ సమ్మేళనాలన్నీ కూడా ఫస్ట్ మామిడి తోరణాలు మీరు చూసే ఉంటారు. ఇలా బంతిపూలతో అందరినీ నడిచే వాక్వే ఉంటుంది కదండి, అటు సైడ్ ఇటు సైడు. అండ్ మంచిగా అందరూ వచ్చిన వాళ్ళందరినీ మంచిగా అలాగా నమస్కారం పెట్టి రమ్మని చెప్తున్నారనమాట. సో రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇలాగ ఒక బ్యాడ్జ్ ఇచ్చారు. అండ్ దెన్ ఒక బ్యాగు అండ్ ఒక క్యాలెండరు రిజిస్ట్రేషన్ చేసుకున్న దానికి మనకి ఇచ్చారనమాట. ఒక వాటర్ బాటిల్
ఇవన్నీ ఇచ్చేసారు. అండ్ జనం అయితే మాత్రం చాలా ఎక్కువ అనిపించారనమాట. సో ఈవెన్ మేము వెళ్ళేసరికి 10 అయింది. అయినా కూడా అప్పటికి కూడా టిఫిన్ సెక్షన్ అయితే జరుగుతూనే ఉన్నిందనమాట. సో మేము వెళ్ళినప్పుడే ఇంకా ఫస్ట్ సెక్షన్ స్టార్ట్ అయింది. కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ముందు వేయించారనమాట. వేయించి నెక్స్ట్ ఈ సెక్షన్ అనేది జరిగింది. సో ఒక 5-6 మెంబర్స్ కూర్చోబెట్టి ఒక 3 సెక్షన్స్ జరుగుతుందనమాట ఈరోజు అంతా కూడా మనకు. సో ఫస్ట్ సెక్షన్లో అయితే కొందరు వచ్చి మాట్లాడతారనమాట. అసలు ఏంటి, ఎందుకు మనం జరుపుకుంటున్నాము ఈ నారీ సమ్మేళనం, అండ్ మన శక్తి ఏంటి, మనం ఏమైనా చేయగలుగుతాము అంటే వెళ్ళిన దానికి ఏంటంటే నాకేమనిపించిందంటే పర్సనల్గా డెఫినెట్గా ఎవరికైనా సరే అండి ఒక మోటివేషన్లా ఉంటుంది. అండ్ అలా అందరి అభిప్రాయాలు మనం విన్నాక ఏంటంటే మనలో ఏమైనా మనం మిస్టేక్స్ చేస్తున్నా, ఏమైనా మనం ఎందులో అయినా తప్పుగా ఆలోచిస్తున్నా సరే అవన్నీ కూడా మనము తెలుసుకొని వాటినంతా కూడా కొంచెం ఓవర్కమ్ చేయొచ్చు అనిపించింది అనమాట. సో వాళ్ళు ఇచ్చే సజెషన్స్, సో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా, ఒక 55 ఇయర్స్ వాళ్ళే ఎక్కువగా మాట్లాడారు. అది అనిపించింది అనమాట నాకైతే పర్సనల్గా. అండ్ మీటింగ్ అయితే స్టార్ట్ అయ్యి అండ్ ఎవ్రీవన్ వాస్ ఫెంటాస్టిక్ అనమాట. ఎంతో మంచిగా చెప్తున్నారు. నేను అంతా క్యాప్చర్ చేయలేదు కానీ కొన్ని అయితే క్యాప్చర్ చేశాను. ఒక్కసారి మీరు కూడా వాళ్ళ మాటల్లో వినేయండి. అందులో నుంచే మనకి ముగ్గులు వచ్చాయి తెలుసా. మహర్షులు మనకి ఎట్లా ఇచ్చారంటే మన జీవన విధానంలో ఏ విధంగా అత్యున్నతమైనటువంటి దైవ శక్తిని మనలో విడుదల చేసుకోవాలి అనేటువంటి పద్ధతిలో మనకి ఏర్పరిచారు. సంప్రదాయాలు, సంస్కృతి అంతా కూడా అటువంటి దివ్యమైన భారతీయ సంస్కృతికి నారీ పడులుగా మనమంతా ఎప్పుడు ఈ దేశంలో స్త్రీ మూర్తులుగానే ఉంటారని కోరుకుంటాం. ఒక సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో సెక్షన్కి మధ్యలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చెప్పారనమాట. డ్యాన్సులు, స్కిట్లు అన్నీ కూడా. సో దాని తర్వాత మనకు ఒక లంచ్ బ్రేక్. లంచ్లో అంటే ఎవ్వరు ఇబ్బంది పడుకుంటా, అంటే చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, నిలబడుకొని తినాలంటే చాలా కష్టమైపోతుంది కదా. సో అలాంటి వాళ్ళకి కానీ నార్మల్ మనకైనా సరే కూర్చొని తినడానికి చాలా చైర్స్ అరేంజ్ చేశారనమాట. ఇంకా అందరూ కలిసి చక్కగా అక్కడే లంచ్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ సెక్షన్స్కి వెళ్ళిపోతారనమాట. సో ఆఫ్టర్నూన్ నుంచి చర్చలు ఉంటాయన్నమాట. సో మన ఒపీనియన్స్ కూడా అక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో అలాంటి కొన్ని చర్చలు అలా ఉంటాయి. సో ఫైనల్గా అయితే లంచ్ అయితే సూపర్గా అయిపోయింది. లంచ్కి అయితే మనకు బెల్లపన్నము, అన్నము, సాంబార్ అండ్ ఆలూ ఫ్రై ఇంతే అనమాట. ఇది మనకు ఇస్కాన్ వాళ్ళు సెండ్ చేశారు. సో ఈ మేడం చెప్పారు, యామిని గారు ఎంత బాగా చెప్పారంటే ఎంత రిలేటెడ్గా చెప్పారనమాట. సో ఈ కాలం వ్యక్తులు మనం రిలేటెడ్ అయ్యే స్పీచ్ అనమాట ఇది మాత్రం. సో కొన్ని మాటలు మీకోసం అనమాట. మన పిల్లలకి చెప్పగలిగితే కనుక అసలు సమాజం ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ శక్తి మనలో ఇన్ని రూపాల్లో ఉంది. మనకు వచ్చే ఆకలి, నిద్ర, చైతన్యము ఇటువంటివన్నీ కూడా ఆవిడ నుంచి వస్తుంది. మరి ఆ శక్తి ఉన్న మహిళలు మనకు కూడా ఇందాక చాలా రూపాయలు చెప్పుకున్నాం కదా. వచ్చిన పిల్లలకి ఫైనల్గా ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరికీ ఒక్కొక్క తులసి చెట్టుని ప్రజెంట్ చేశారు. సో గుర్తుగా అందరికీ ఉండాలని చెప్పి నేను చెప్పాను కదా, అన్నీ మన తెలుగు సాంప్రదాయాలను అనుసరిస్తూ చేశారనమాట. సో మనకు పద్మావతి అమ్మవారికి గుడికి దగ్గరే మనకు ఇది జరిగింది కాబట్టి ఈ సమ్మేళనం ఇంకా అమ్మవారిని చూడుకుంటే ఎలా వెళ్తాం చెప్పండి. సో అందుకని చెప్పి ఇంకా టెంపుల్ని చూద్దామని చెప్పి టెంపుల్ దగ్గరికి వచ్చాము. సో న్యూ ఇయర్ ప్లస్ సండే కదా, సో రష్ ఉన్నారు. క్యూలోకి వెళ్ళామంటే ఒక 3 అవర్స్ పట్టేలా ఉందన్నమాట. టికెట్స్ ఇవ్వడం ఆపేశారు అండ్ చాలా రష్ ఉండే అనమాట. సో అమ్మవారిని దండం పెట్టుకునేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మనకి తిరుపతిలో కొత్తగా ఇలాగా ఫ్లైఓవర్స్ కట్టారు కదా, వాటిపైన వెళ్తున్నాము ఫస్ట్ టైము. సో తిరుమలకి వెళ్ళే రూట్ అంతా అండి డెఫినెట్గా అలాగా గద్దని పెట్టేశారు. సో దట్ వాజ్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట అవి చూసినప్పుడల్లా. ఇంక తిరుపతికి ఎలాగో వెళ్ళాము కదా, డీమార్ట్ని కూడా అలా విజిట్ చేస్తామని చెప్పి డీమార్ట్కి వెళ్ళాము.
సో ఎంతైనా లేడీస్ కదా, డీమార్ట్ కనిపిస్తే ఆక్కుంటే ఎలా ఉంటాం చెప్పండి. సో డీమార్ట్లో మనము అనవసరమైనటివే ఎక్కువ కొంటాం అనిపిస్తుంది నాకెందుకో. బట్ నేనైతే మ్యాక్సిమం ఎక్స్ట్రా ఏం కొనుక్కోకూడదు, మనకేది అవసరమో అదే కొనుక్కోవాలని చెప్పి అన్నీ వేస్తున్నాను అనమాట. బట్ ఆఫర్స్ అయితే మనల్ని అలాగా లాగేస్తూ ఉంటాయి, సో తీసుకునేలాగా. అదే కదా మరి డీమార్ట్ ట్రిక్ అంటే. సో ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూసారా ఎన్ని తీసేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇంటికి సంబంధించినటివే అన్నీ తీసుకున్నాను అనుకుంటున్నాను, ఒక 2-3 తప్ప. మిగతా అన్నీ కూడా ఇంటికి నార్మల్గా మనకి యూజ్ అయ్యేటివే తీసుకున్నాను అనమాట. అండ్ ఫైనల్గా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ బ్యాక్ టు హోమ్. అండ్ ఆల్మోస్ట్ అప్పటికే చీకటి పడిపోతుంది అనమాట. సో ట్రాఫిక్ అయితే చిన్నగా ఉండదు. ఆల్మోస్ట్ మాకు 3 hours డ్రైవ్ ఉంటుందన్నమాట. సో తిరుపతి నుంచి, ఎందుకు అంటే ట్రాఫిక్ వల్ల అండ్ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి చాలా టఫ్ అయిపోతుంది అనమాట జర్నీ. సో జర్నీ కోసమే భయపడించి అసలు ఎక్కడ వెళ్తాము అన్నట్లు అయిపోతుంది అనమాట. చూడండి ఇక స్టాప్ అయిపోయింది, ఎక్కడో ఇంకా ముందు దాకుందనమాట ట్రాఫిక్ అనేది. సో ఎలాగో నిదానంగా అలాగా వచ్చేసరికి ఒక 7:30 అయిపోయింది. సో మనకు వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒకటి ఇచ్చారు కదా బ్యాగ్ లాగా, ఆ బ్యాగ్లో ఏమేమి ఉందో మీకు చూపించేస్తాను. జస్ట్ ఒక బుక్లెట్, ఏదైనా రాసుకోవడానికి ఒక పెన్ ఇచ్చారనమాట. అండ్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా ఒక అడ్వర్టైజ్మెంట్స్ ఏవో అవి ఒకటి, అండ్ హనుమాన్ చాలీసా ఒకటి, అండ్ స్వామివారిది ఒక చిన్న $1 కూడా ఇచ్చారనమాట. సో హనుమాన్ చాలీసా అండ్ ఇది ఇచ్చారనమాట, ఆగ్నేయము దక్షిణము అదొకటి, ఒక ముగ్గులాగా ఉంటుంది కదా అదొకటి ఇచ్చారు. అష్టలక్ష్ములు అండ్ ఏవేవో అన్నీ పెట్టి ఇచ్చారు. అండ్ దెన్ ఏవో పాంప్లెట్స్ కొన్ని ఉన్నాయి ఎక్కువగానే, అండ్ ఏదో అడ్వర్టైజ్మెంట్ అండ్ బ్యాగ్ మనకు స్పాన్సర్ చేసిన వాళ్ళ నెంబర్స్ అవన్నీ కూడా ఇచ్చారనమాట. అండ్ స్వామివారి $1 అండ్ పసుపు కుంకుమ ఇవన్నీ ఆ బ్యాగ్లో ఉన్నాయన్నమాట. అండ్ ఫైనల్గా అయితే వచ్చేసాము. అండ్ ఈ చిన్న డ్యాన్స్ అనమాట మీ అందరి కోసము చిన్న పిల్లలు చేశారు. సేమ్ నారీ శక్తి సమ్మేళనంలోనే చేశారనమాట. ఇంత క్యూట్గా చేశారంటే చిన్న పిల్లలు. సో ఈ క్లిప్పింగ్ చాలా బాగా అనిపించింది నాకు. సో మేబీ ఆ పాపకి ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్ వేసుకుంది కదా, ఆ పాపకి జస్ట్ ఒక 3 years 4 years ఉంటుందేమో. భలే చక్కగా చేసింది అండ్ వెయిట్ చేసిన దానికి అమ్మాయిని మెచ్చుకోవచ్చు అనమాట. మార్నింగ్ నుంచి ఆ గెటప్లోనే ఉందంట. సో ఇలా అయితే మంచిగా బాగా సెలబ్రేట్ చేశారు నారీ శక్తి సమ్మేళనం. సో మీరెవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేసుంటే డెఫినెట్గా నాకు కూడా కామెంట్ చేయండి. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ.